హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పడానికి వచ్చాను. ఎందుకు అంటే ప్రీవియస్ అంటే ఒక 4 months 5 months బ్యాక్ వరకు మనం చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, యుఎస్లో మాకు జాబ్స్ లేవు, అకామిడేషన్ లేదు, ఇదిగో బ్యాగ్ రోడ్డు మీద పడిపోయాం మేము, యుఎస్ గురించి కానీ యూకే గురించి కానీ ఫాస్ట్గా అసలు ఎంత దారుణంగా చెప్పారంటే దాన్ని విని స్టూడెంట్స్ అందరూ వామ్మో నిజమేనేమో మా పరిస్థితి కూడా ఇలాగే అని చెప్పేసి చాలామంది ప్రాసెస్లు చేసుకోవడం కూడా కొంతమంది ఆపేసుకున్నారు. బట్ రీసెంట్ టైమ్స్లో అదే పర్సన్స్ ఎవరైతే ఇలాగ చెప్పారో అదే పర్సన్స్ ఇప్పుడు యూనివర్సిటీస్ ప్రమోట్ చేయడాలు, స్టూడెంట్స్ కన్సల్టెన్సీస్ని ప్రమోట్ చేయడాలు, ఓకే, అండ్ కన్సల్టెన్సీస్లో జాబ్ రోల్స్ లాంటివి తీసుకొని మార్కెటింగ్ హెడ్ లేకపోతే సంథింగ్ అని చెప్పి పెట్టుకొని చేసుకోవడాలు. సంథింగ్ స్ట్రేంజ్ కదా, ఎందుకు వెళ్ళినప్పుడు అలా చెప్పారు, బట్ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? సీ ద డిఫరెన్స్, అర్థం చేసుకోండి. బేసిక్ థింగ్ ఏంటి అంటే ఒక కంట్రీని లేపాలి అన్నా, ఒక కంట్రీని పడేయాలి అన్నా వీళ్ళకే సాధ్యం. ఇవన్నీ చాలా కన్సల్టెన్సీస్ చేసే చీప్ ట్రిక్స్ అనమాట. అండ్ నేను అన్ని కన్సల్టెన్సీస్ని అనట్లేదు, బట్ అందరికీ కోపం రావచ్చు, బట్ సమ్ ఆఫ్ బట్ గాయ్స్ గుర్తుపెట్టుకోండి ఒకటే, ప్రాసెస్ ఎవరు పర్ఫెక్ట్గా చేస్తారు? ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం లేకుండా, నీకు ఇబ్బంది లేకుండా కరెక్ట్ టైంలైన్ ఎవరు చెప్తారు, కరెక్ట్ ట్యూషన్ ఫీ ఎంత ఉంది ఎవరు చెప్తారు? సో ఇవన్నిటినీ క్లారిటీ తీసుకొని అప్పుడు ఆ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడం అనేది చాలా బెస్ట్. అలా అని చెప్పేసి నేను నా కన్సల్టెన్సీకి రమ్మని నేను చెప్పట్లేదు, ఓకే, నేను నా కన్సల్టెన్సీ ప్రమోట్ చేసుకోవట్లేదు ఈ వీడియోలో, బట్ చిన్న చేంజ్ తీసుకొద్దాం. ఓకే, థ్యాంక్ యూ.